ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మన టమాటో పంట దగ్గరికి వెళ్తున్నాం. నిన్న శాంపుల్ కటింగ్ వేసాం. మొత్తం 100 బాక్సులు అంటే బాగుండేది, కానీ 10 బాక్సులే అయింది. మా దగ్గర 25 కేజీలు బాక్స్ పడతాం మచ్చా. ఇక్కడ ఒక బాక్స్ టాప్ రేటు 900 దాకా పోతా ఉంది. మీ దగ్గర ఎంతో కమెంట్ చేయండి. ఈ రోజుతో ఈ పంట నాటి 90 రోజులు అవుతుంది మచ్చా. ఇప్పటిదాకా మనం దీనికి చేసిన ఖర్చు కేవలం 1,70,5,000 మాత్రమే. ఇంకా ఈ రోజు ఏం హీకడానికి పొలానికి వచ్చామంటే పంటకి రకరకాల రోగాలు వచ్చింటే ఫోటో తీసుకోవడానికి వచ్చామన్నమాట. రోగం 1, రోగం 2, రోగం 3. ఇప్పుడు ఈ ముండ ఒసురుకి వెళ్ళి ఈ రోగాలన్నింటికి మందు తీసుకుని రావాలా. ఇంటికి వచ్చి డబ్బులు తీసుకుని దాంతో పాటు హెల్మెట్ వేసుకుని ఒసురుకు స్టార్ట్ అయ్యాం. ఈ రోజు వెదర్ చూడడానికి వర్షం పడేలాగే ఉంది మచ్చా. కానీ నేను ఎప్పుడు వర్షం పడుతుంది అంటానో అప్పుడు పడదు. అదే మ్యాజిక్ కాదు, దరిద్రం. వెళ్తా ఉంటే దారిలో ఒకటి గుర్తొచ్చింది. ఏమంటే మన డ్రాగ్ ఒక ఆయిల్ చేంజ్ చేసి 1 year పెయిన్ అయిపోయింది మచ్చా. సరే ఇంకా వాడామంటే 500తో పోయేది కాస్త 5,000 అయిద్దని గుద మూసుకుని 1 లీటర్ మోటార్లు ఆయిల్ తీసుకున్నాం మచ్చా, చేంజ్ చేపిద్దామని. ఇంటెలిజెంట్ ఫెలో. తర్వాత మందుల షాప్కి వెళ్ళి పంట ప్రాబ్లమ్స్ చూపించాం మచ్చా. ప్రాబ్లమ్స్ చూపించగానే ఇంట్లో సర్క్యులర్ లిస్ట్ రాసినట్టు రాశారు మచ్చా. రాసి వాటిని ఒక బ్యాగ్ కి నింపి నా మొహం మీద బ్యాగ్ ని బిల్లి మింగారు. కేవలం 6,610 రూపాయలు మాత్రమే మూసుకుని కట్టేసి ఇంటికి వచ్చాం మచ్చా. ఇంటికి వచ్చి నేచురల్ ప్రోటీన్ అయిన రాగి ముద్ద, దాంతో పాటు పితికి పప్పు చారేసుకుని దింగి తిన్నా. రుచి మాత్రం అదర్స్. తిన్నాక ఆయిల్ చేంజ్ చేపిద్దామని ఇంజిన్ ఆయిల్ తీసుకుని బండి వేసుకుని వర్క్ షాప్ కు వచ్చేసాం. అన్న బండ్లో ఆయిల్ మూత విప్పగానే 1 లీటర్ ఆయిల్ ఉండాల్సిన ప్లేస్ లో 200 ml ఉంది మచ్చా. అయినా ఇన్ని రోజులు కొట్టిందంటే సాహసం అనే చెప్పాలి. వర్క్ షాప్ లో అన్న ఆయిల్ చేంజ్ చేస్తూ ఒక మాట అన్నారు మచ్చా. ప్రతి 3,000 కిలోమీటర్స్ కి ఒకసారి బండ్లో ఆయిల్ చేంజ్ చేసుకోవాలి, లేదంటే బండి ఖరాబ్ అయింది అని చెప్పారు. మనం చేంజ్ చేయకుండా 10,000 కిలోమీటర్లు తోలాం. చెప్తే చెప్పుతో కొడతారేమో. సర్లే ఇంకా పాటిద్దాం. ఈ వీడియోకి ఇంతే. నేను బాయ్.